జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణము 17వ దశకం ధ్రువ చరిత్రము. ఉత్తానపాద నృపతేర్మనునందనస్య జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా అన్యాసు నీతిరితి భర్తురనాధృతా సా త్వామేవ నిత్యమగతిం శరణం గతోభూత్. అంకేపి తస్సురుచిపుత్రకముత్తమంతం దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతో ధిరోక్షాన్ ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్య దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయ త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే ధూరుం ధురుక్తి నిహతః సగతో నిజాంబాం సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం త్వత్పాదమేవ శరణం శిశవే శశంస. ఆకర్ణ్యశోపి భవదర్శన నిశ్చితాత్మా మానే నిరేత్య నగరాత్ కిల పంచవర్షః సందృష్ట నారద నివేదిత మంత్రమార్గః కామారరాధ తపసా మధుకాననాంతే తాతే విషన్న హృదయే నగరీం గతేన శ్రీనారదేన పరిసాన్విత చిత్తవృత్తౌ బాలస్త్వదర్పిత మనః క్రమవర్ధితేన నిన్యే కఠోర తపసా కిల పంచమాసాన్ తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే దేవార్ధితస్త్వముదయత్ కరుణార్ద్రచేతాః త్వద్రూపచిద్రసనిలీనమతిః పురస్తాద్ ఆవిర్బభో విధ విభో గరుడాధిరూఢః త్వద్దర్శన ప్రమద భారతరంగితం తం దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంస్పృష్టవానసి దరేణ తథాదరేణ తావద్విబోధ విమలం వృణువంతమేనం ఆభాషతస్త్వమవగమ్య తదీయభావం రాజ్యం చిరం సమనుభూయ భవస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తహీనం ఇత్యూచుషీ త్వయి గతే నృపనందనోऽసౌ ఆనందితాఖిలజనో నగరీముపేతః రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః తాతే గతే చ వనమాదృతరాజ్యభారः యక్షేణ దేవ నిహతే పునరుత్తమేస్మిన్ యక్షైః సయుద్ధనిరతో విరతో మనోక్త్యా శాంత్యా ప్రసన్న హృదయాద్ధనదాదుపేతాత్ త్వద్భక్తిమేవ సదృఢా మవృణోన్మహాత్మా అంతే భవత్పురుషనీత విమానయాతో మాత్రా సమం ధ్రువపదే ముదితో యమాస్తే ఏవం స్వభృత్య జనపాలనలోలధిస్త్వాం పాతాళయాధిపనిరుంది మమామయౌఘాన్. మనువునకు ఉత్తానపాదుడు అనే పుత్రుడు ఉండెను. అతనికి సునీతి, సురుచి అను భార్యలు ఉండిరి. వారిలో చిన్న భార్య అయిన సురుచిపై మహారాజుకు ఎనలేని ప్రేమ ఉండెను. పెద్ద భార్య అయిన సునీతిని అతడు నిరాదరింపసాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్ను శరణు పొంది ప్రతి దినము ఆరాధింపసాగినది. ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రి అయిన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుండి ఆడుకొనుచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోబోతూ ఉండగా దానిని చూచి సురుచి బాలునిపై ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామి, నీపై భక్తి లేని వారు అసూయ ఉండటం సహజం కాదా? ప్రభు, తండ్రి అయిన ఉత్తానపాదుడు నీ మాయ వల్ల మోహమును పడి చిన్న భార్య అయిన సురుచికి అధీనుడుగా ఉండెను. అట్టి తన తండ్రి చూచుచుండగానే పిన్నతల్లి అయిన సురుచి మిక్కిలి కఠినమైన మాటలను పలుకుగా బాలుడైన ధ్రువుని మనసు చాలా బాధపడినది. అందువలన అతడు బాధపడుచు తన తల్లి దగ్గరకు పోయెను. అప్పుడు ఆమె కర్మగతిని తప్పించుకొనుటకు హేతువైన నీ పాద పద్మములనే శరణు పొందమని అతడికి బోధించినది. ఆ బాలుడు తల్లి మాటలను విని నీ పాదార విందములను సేవింపదలచి నిశ్చయించుకొనెను. 5 సంవత్సరములు వయసు గల ఆ బాలుడు అభిమానవంతుడు
కావున పట్టణమును వదిలిపెట్టి పోవుచుండెను. అప్పుడు అతనికి నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై 12 మంత్రమును ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా వనమునకు పోయి కఠినమైన తపస్సు ద్వారా నిన్ను ఆరాధింపసాగెను. ధ్రువుడు పట్టణము వదిలిపోవునందువలన తండ్రి అయిన ఉత్తానపాదుడు చాలా వ్యధ చెందెను. అప్పుడు నారదుడు అచ్చటికి వచ్చి ధ్రువునకు కలుగుబోవు యోగము చెప్పి అతని మనసును శాంతపరచెను. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనసు నిలిపి కఠోర తపస్సును క్రమక్రమముగా పెంచుచు 5 మాసములు గడిపెను. ధ్రువుని కఠినమైన తపస్సుకు లోకములన్నీ తల్లడిల్లిపోయినవి. అప్పుడు దేవతలందరూ నిన్ను ప్రార్థింపగా మిక్కిలి దయతో గరుత్మంతుని మీద వెళ్ళి నీ స్వరూపమును చిదానంద రూపమున నిమగ్నుడై ఉన్న ధ్రువునకు దర్శనమొసగితివి. ధ్రువునకు నీ దివ్యరూప దర్శనము కలగగానే అతని మనస్సు ఆనందంతో నిండిపోయినది. కన్నులు సంతోషంతో బాష్మములతో నిండిపోయినవి. ఆ విధముగా ధ్రువుడు నిన్ను చూసి స్తుతింపజలిచెను. అతనికి తగిన శక్తి లేనందువలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలముపై స్పృశించితివి. ప్రభు, నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించుచు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచూ ఉన్నప్పుడు అతని భావము ఎరిగి అతనితో, ధ్రువ, నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తర్వాత పునరావృత్తి రహితుడివై సర్వోత్తమగు ధ్రువస్థానమునకు ఉందువు అని పలికితివి. స్వామి, ఈ విధముగా నీవు ధ్రువునికి అనుగ్రహించి నీ లోకమునకు చేరుకొంటివి. ఈ విషయం తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందించితిరి. ధ్రువుడు పట్టణము చేరిన తర్వాత కొంతకాలమునకు అతని తండ్రి అయిన ఉత్తానపాదుడు అడవికి పోయి ధ్రువుడు నీ అనుగ్రహం వలన కోరికలు తీరగా చాలా కాలము రాజ్యమేలెను. పరమేశ్వర, ఉత్తముని ఒక యక్షుడు చంపినందువలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కానీ మనువు వచ్చి చెప్పినందువలన అతడు యక్షులతో యుద్ధమును మానివేశెను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావలనని ధ్రువుడు వరము కోరెను. ధ్రువుడు చాలా కాలము రాజ్యము పాలించిన తర్వాత ఈ యొక్క సేవలకు అతనిని ధ్రువపదమునకు తీసుకుపోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడు ఆ ధ్రువుడు తల్లితో కలిసి ధ్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయూర్పురాపతి, నాకు కూడా నీ దయ కలిగించు. నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయము అని కవి కోరుకుంటున్నారు. ధ్రువ చరిత్రము అను 17వ దశకం సమాప్తం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. జై శ్రీకృష్ణ.